మీరు ఏలాలి, మీ సమస్యల పట్ల మీరు గౌరవం రావాలి. గవర్నమెంటే మీ యూనిటీని చూసి మీకు ప్రత్యేకంగా ఈ యొక్క మిల్లర్లను కానీ లిఫ్ట్లను కానీ తయారు చేసి ఇచ్చే విధంగా మీ యూనిటీ ఉండాలి. ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, అరౌండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోయినా మీకు గౌరవం అనేది పెరగాలి. కానీ ఇలా మీరు ఏదో విభజించు పాలించు అనేటువంటి విధంగా మీరు ఒకరికొకరు కుమ్ములాటలు చేసుకోవడం అనేది పద్ధతి కాదు. దయచేసి మీ అందరికి కూడా చెప్తున్నా, సమన్వయంతో అందరూ కలిసి వచ్చి అందరూ కలిసికట్టుగా పనిచేసుకోండి. తెలంగాణ మిల్లర్స్ అసోసియేషన్ ఉంటుంది, గ్రేటర్ హైదరాబాద్ మిల్లర్ అసోసియేషన్ ఉంటుంది. రెండు కలిపి సమన్వయంతో స్టేట్ బాడీ ఒకటి, గ్రేటర్ హైదరాబాద్ బాడీ ఒకటి, జిల్లా బాడీస్ ఒకటి డిఫరెంట్గా చేయండి. ఆ రోజు కూడా రామంతపూర్లో జోన్లుగా విభజించింది నేనే. కావాలంటే మీరు మీ వీడియోలు చూసుకోండి ఒకసారి. నేను మాట్లాడింది ఈస్ట్ వెస్ట్ నార్త్ జోన్ అనేటువంటి 4 జోన్లుగా విభజించి దాంట్లో కమిటీలు వేసి సమన్వయంతో పనిచేసుకోండి అని చెప్పినాం. మీరందరూ కూడా ఏకతాటి మీదకి వస్తే మీకు సమాన పనికి సమాన వేతనం, మేమెంతో మాకంతా అనేటువంటి నినాదంతో మీరు ముందుకెళ్ళండి. ముందుకెళ్తే మీకు గౌరవం ఉంటుంది. మీకు ఆర్టీఓ ఆఫీసుకి పోయినా, కమిషనర్ దగ్గర పోయినా, మినిస్టర్ దగ్గరికి పోయినా, సీఎం దగ్గరికి పోయినా పెద్ద ఎత్తున మీరు విజయం చేకూరుతారు. మేము మట్టి బిడ్డలు అంటే ప్రేమ ఉన్నోడు ఎవరు లేడు ఈరోజు, లేదు రైతులంటే ప్రేమ ఉన్నోళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంతో ముందుకు పోవాలి. కానీ